నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీకోసమే పళ్ళు తెచ్చాను. ఎవరు బాబు మీరు? మీ కూతురు సత్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. కూతురా? కొడుకే. కొడుకా? ఎవరండి మీరు? మీరెవరండి? నా పేరు సంతానం. ఆవిడ ఏకైక సంతానాన్ని నేనే. చూడు సత్య, నా దృష్టిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ఎంత తప్పు, ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంతకన్నా తప్పు. అసలు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం నా వృత్తి. అయినా ప్రేమ గేమ నాకు పడవు. నేనెంతో ప్రాణంగా చూసుకునే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా నీకు ఇచ్చాను. అయితే నీకు ఉంగరం చైన్ కావాలా? మార్వాడి దగ్గర తాకట్టు పెట్టాను, 1 వీక్ లో తెచ్చిస్తాను. సత్య, నేను ఉంగరం అడగట్లేదు. జస్ట్ నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోమంటున్నాను అంతే. కుశాల్, నా దృష్టిలో గాంధీ బొమ్మ ఉంటే డబ్బు, ఉంగరం అంటే బంగారం అంతే. దయచేసి నా వెంట తిరగడం మానేసాయి. ఆటో ఇక్కడ. సత్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ సత్య, సత్య ప్లీజ్. సత్య వెళ్ళిపో కుశాల్, వదిలే నన్ను. సత్య ఆగు. వెళ్తాను. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, అలాంటి వాడిని మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు. పోవే. ఇదిగోండి చాక్లెట్స్. ఎక్కడికి వెళ్ళావక్క? పని మీద ఊరెళ్ళానురా. అక్క మళ్ళీ కిట్టు అడుక్కోడానికి వెళ్ళాడక్క. రే, ఎన్నిసార్లు చెప్పాను రా అడుక్కోవడానికి వెళ్ళొద్దని. మా నాన్న పంపించాడక్క. మిమ్మల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించేది మీరు అడుక్కోవడానికి కాదురా, బాగా చదువుకోవడానికి. మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అవ్వాలి. మీరు నాలా అవ్వద్దురా. అలాగే అక్క, ఇంకెప్పుడు అడుక్కోవడానికి వెళ్ళాం అక్క. ఈ డబ్బులు తీసుకో, పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి. ఓకేనా? ఇందులో శ్రమేముంది బాబాయ్? నేను అనాథనే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్నే. నేనుండగా వాళ్ళ అనాథలు కాకూడదు. వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. జాగ్రత్త బాబాయ్. చూసావుగా నా పరిస్థితి. కుశాల్, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదు. నేను అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను, నువ్వే నాకు సొంతమని. భయ్యా, ఏదో బాబుని తీసుకొచ్చాం, కాస్తంత డబ్బు వస్తుందని ఆశపడ్డాం. తీనమ్మా, చూస్తే కిడ్నాప్ అయింది. ఇదంతా కాదు కానీ భయ్యా, ఓ పని చేద్దాం. డైరెక్ట్గా బాబు ఇంటికి వెళ్ళి బాబుని ఆడ అప్ప చెప్పేద్దాం. వాళ్ళు ఇచ్చే పైసలతో ఓ 5 క్యాబ్లు కొనుక్కుని ఏదోలా సెటిల్ అయిపోవాలి. దీనమ్మా, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా. నాకు అసలే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అంటే నేను మనిషిని కదా భయ్యా, నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదా? ఆ ప్రాబ్లమ్స్ ఏంటో? నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఏంటి, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావా? కరణి భయ్యా ఎట్లా చేసావు? ఐ హర్టెడ్ యు నో. నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఏడ్చావులే. ఎవరా అమ్మాయి? నువ్వు ఫీల్ కానండి చెప్తా భయ్యా. ఓ, ఆ రోజు పార్క్లో. వాళ్ళు కాదు భయ్యా, వాళ్ళు కాదు. మరి ఎవరో? అది మన శుభలక్ష్మి భయ్యా. భయ్యా, నువ్వు సీరియస్గా చూడకే, నేను సీరియస్గానే లవ్ చేస్తున్నాను. చూడవా, నేను సుబ్బలక్ష్మిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను చాలా పద్ధతి గల అమ్మాయి. నీలాంటి పోక్కిరి వెదవికి తను సెట్ కాదు భయ్యా. నీలాంటి పద్ధతి గల అబ్బాయిలకి పోక్కిరి అంట. అది పక్కన పెట్టే భయ్యా, నేను సుబ్బలక్ష్మిని పూలో పెట్టుకుని చూసుకుంటానే. అదే ఎలా అంటే, బాబుని అప్ప చెప్తే పైసలు వచ్చేస్తాయి కదే, దాంతో నా లైఫ్ ఇంకా సెట్. ఏమైంది భయ్యా? సంగతి చూసుకో భయ్యా. హాయ్. చూడలేవా, నువ్వు మా బావ ఒకేలా ఉన్నారని కాదు గాని
మా బావకి నువ్వు అండగా నిలబడ్డావు. వదిలించుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలి వెళ్లకుండా హెల్ప్ చేశావు. నువ్వు పెద్దవే అయినా నీకు మనసుంది. కరెక్టే. శుభలక్ష్మి, ఇదంతా చెప్పి అసలు చెప్పాల్సింది చెప్పవేంది? నేను పల్లెటూరు అమ్మాయినరా, నాకు కొంచెం సిగ్గుంది. నాకు అస్సలేదా. ఐ లవ్ యూ.